నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మరొక సైబర్ మోసం మొదలైనట్లు అనిపిస్తోంది. దీనికి పోలీసులు అప్రమత్తత హెచ్చరిక జారీ చేయడంతో దీని తీవ్రత కూడా మనకు అర్థమవుతోంది. ఇంతకీ కొత్త రకమైన మోసం ఏమిటి అంటే రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా కూడా ఇది నిజంగానే రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అనేటువంటి కొత్త సైబర్ మోసం ఒకటి మొదలైంది. ఇది రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అంటే ఏమిటంటే, ఒంటరిగా బాధపడుతున్నటువంటి అమ్మాయిలు, జంజి కావచ్చు, లేకపోతే వివాహం అయిపోయి విడిగా ఉంటున్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు, ఒంటరిగా ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, విడాకులు తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, భర్తలు చనిపోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దీంట్లో సింగిల్గా ఉన్నటువంటి అమ్మాయిలు లేకపోతే ఆడవాళ్ళ టార్గెట్గా కొన్ని వెబ్సైట్లు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇటువంటి సోషల్ మీడియా వేదికలుగా ఈ రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అనేటువంటిది కొత్త కాన్సెప్టు మొదలైంది. ఇదేంటంటే, మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారా, ఒక 3-4 గంటల సేపు ఎవరన్నా ఒక తాత్కాలికంగా ఒక సహచరుడు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా, మీరు సినిమాకు ఒంటరిగా పోవడానికి ఇష్టపడటం లేదా, మీకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలంటే చెప్పండి, సప్లై చేస్తాం. అలాగే పార్టీలకు, పబ్బులకు ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడటం లేదా, ఎవరైనా ఒక తోడు ఉంటే బాగుంటుందా, మేము సప్లై చేస్తాం ఒక అందమైన అబ్బాయిని. అలాగే కొన్ని ఫంక్షన్స్కు వెళ్ళడానికి మీ పక్కన ఎవరైనా ఒక తోడు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, మేము సప్లై చేస్తాము. ఇట్లా సోషల్ మీడియా వేదికగా ఇటువంటి రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అనేటువంటి ప్రకటనలు వస్తున్నాయి. ఇదేంటంటే 499 రూపాయలు అద్దె, అంటే ఒక 2-3 గంటల సేపు అయితే 499, ఆ తర్వాత 1299, 1499 రూపాయలు. ఒక 10-12 గంటల సేపు మీతో ఎవరైనా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా అంటే అదొక ప్యాకేజీ రూపంలో సుమారుగా 4500 రూపాయలు. ఇట్లా రకరకాల ప్రకటనలు చేస్తూ ఆడవాళ్లను, ముఖ్యంగా యువతులను ఆకర్షించడానికి సైబర్ నేరగాళ్లు ఒక కొత్త వల ఒకటి విసిరారు. ఇదే విషయంగా హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్, అలాగే పోలీస్ అధికారులు నెత్తినోరు మాదుకుని యువతులకందరకు ఒక హెచ్చరిక జారీ చేశారు. అదేమిటంటే, ఇట్లా రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అనేటువంటి కాన్సెప్ట్తో, అడ్వర్టైజ్మెంట్తో సోషల్ మీడియాలో కనబడితే దయచేసి మాకు ఫిర్యాదు చేయండి అని పోలీస్ అధికారులు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇవి అన్నీ కూడా పూర్తిగా మోసపూరితమైనటువంటి ప్రకటనలు అని అంటున్నారు వాళ్ళు. ఎలాగంటే, మొదటి కాన్సెప్ట్తో 499 లేకపోతే 1299 ఏదో ఒక రెంట్కు ఒక అబ్బాయి వచ్చినా కూడా అమ్మాయి దగ్గరికి అది ఒక్కసారే వస్తారు, కాసేపు ఉంటారు, లేదా ఒక 4-5 గంటల సేపు ఉంటారు, లేదా ఒక ప్యాకేజీ ధర తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు డబ్బులు తీసుకుని. అయితే ఆ మరుసటి రోజు నుంచి బ్లాక్మెయిలింగ్, బెదిరింపులు మొదలవుతాయని చెప్తున్నారు పోలీసులు. ఎలాగంటే, ఒక ప్యాకేజీ రూపంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఉన్నా, లేదా ఒక 3-4 గంటల సేపే గడిపినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఫోటోలు ఏదో ఒకటి తీసుకుంటారు. అలాగే వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే, అమ్మాయిలకు గోప్యంగా ఉండాల్సినటువంటి విషయాలన్నీ కూడా అబ్బాయిల దగ్గరికి వెళ్తాయి. వీళ్ళందరూ అబ్బాయిలు ఎవరంతటా వాళ్ళు రావట్లేదు కదా, ఎవరో వీళ్ళు పంపిస్తేనే అమ్మాయిల దగ్గరికి పోతున్నారు. సో ఆ వివరాలన్నీ తీసుకున్న అబ్బాయిలు వెళ్ళి తాము ఎవరి ద్వారా అయితే వచ్చారో వాళ్ళకి అందజేస్తున్నారు. ఇక అక్కడి నుంచి సైబర్ మోసాలు మొదలవుతాయి. కాబట్టి ఇటువంటి కొత్త కాన్సెప్ట్ల జోలికి అమ్మాయిలు, ముఖ్యంగా ఆడవాళ్ళు, యువత పోవద్దు, వాళ్ళ వలలో పడద్దు అని కమిషనర్ విసి సజ్జనార్తో పాటు కొంతమంది పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ఆడవాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు ఇటువంటి సైబర్ మోసాలకు కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.